వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ నడిబొట్టున ప్రభుత్వ భూమి స్వాహా అయింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి మార్కెట్ యార్డు పక్కనే ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు సంస్థ నిర్మాణాలు చేపట్టింది. ఏడాది క్రితం ఇదే భూమిలో 6000 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలంటూ మంత్రులు పొంగులేటి సీతక్కకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వినతి పత్రం ఇచ్చారు. ఏడాదిలోగా ప్రైవేటు భూమిగా మారిపోయింది ప్రభుత్వ ల్యాండ్. నిర్మాణ స్థలం వద్ద బీఆర్ఎస్ నేత క్రిషాంక్ హంగామా సృష్టించారు. 400 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారిందంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేతలు, అధికారులపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి 50 కోట్లు, ఎమ్మెల్యేకు 5 కోట్లు ముట్టినట్లుగా క్రిషాంక్ ఆరోపణలు గుప్పించారు. ఆర్మీ ఆధీనంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో నీలిరంగు ప్రహరీని ప్రైవేటు వ్యక్తులు నిర్మించారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. విచారణ జరిపి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీ ప్రకారం 6000 ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఓవైపు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం శ్రీ గణేష్ చేసినటువంటి ట్వీట్. రాష్ట్ర మంత్రులు ఇద్దరిని కూడా ఆయన కలవడం, ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలంటూ పొంగులేటి సీతక్కకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఆయన వినతి పత్రం ఇచ్చినట్లుగా ఆయన ట్వీట్ కూడా చేశారు. తాజాగా ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఏ విధంగా మారిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5లో గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఓట్లు అడిగి నమ్మించి ఇక్కడ కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసిన తర్వాత ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, మంత్రి సీతక్క గారిని మరియు ముఖ్యమంత్రి గారి సలహాదారులైన వేం నరేందర్ గారిని, ఈ ముగ్గురిని కూడా గౌరవనీయులు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పోయి వినతి పత్రం ఇచ్చి బోయిన్పల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో 8 ఎకరాల భూమి ఏదైతుందో ఇంద్రమ్మ ఇల్లు 6000 ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి వీటిని మాకు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రులను, సలహాదారులను, ముఖ్యమంత్రి సలహాదారులను ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఇది వారు ఇచ్చిన వినతి పత్రం. నేరుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది 8 ఎకరాలు. ఇవాళ మనం ఏదైతే సైట్ మీద ఉన్నామో 8 ఎకరాల సైటు, ఇవాళ మరి ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎట్లా మారిపోయిందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ నియోజకవర్గంలో సరే మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాం, మీరందరూ మీడియా వాళ్ళు ఉన్నారు. ఇవాళ అఫీషియల్ స్టేట్మెంట్ ఎవరిది ఉంటది? ఎమ్మెల్యే గారిది ఉంటది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారు ఏది మాట్లాడినా అది అధికారికంగా అనుకుంటాం, ప్రభుత్వం యొక్క ప్రకటన అని అనుకుంటాం. మరి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ భూమి అని ఒక్క సంవత్సరం ముందే అన్నప్పుడు పోయి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినప్పుడు ఇవాళ మాల్పానీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మొత్తం ఇక్కడ రాత్రికి రాత్రి మొత్తం కూడా బ్యారికేడ్లు వేసుకొని లోపల మనుషులను పెట్టేసి ఇవాళ నిర్మాణాలు చేస్తున్నారు. సరే ఇక మాల్పానియా కాలాపానియా అది మాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే గారితో. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ఏంది? ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. ఈ జాగా మీద పోయి ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా అడిగారు. మాకు గత 2 రోజుల నుంచి స్థానికులు ఫోన్లు చేస్తున్నారు. అన్న ఈడ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అనుకున్నాము, ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తారు కావచ్చు అనుకున్నాము, ఇచ్చిన హామీ ఇంద్రమ్మ ఇల్లు ఇగో లిస్టులు తయారు చేస్తున్నారు, మాకు ఇక వస్తాయని మేము వాళ్ళ పత్రాలు, ప్రజాపాలన పత్రాలు అందరం కూడా ఫిల్అప్ చేసినాం, ఇళ్ల కోసం కూడా పత్రాలు ఫిల్అప్ చేసినాం, మాకు ఇక ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి కావచ్చు. 400 కోట్ల ప్రభుత్వ ఆస్తిలో ఇవాళ వీళ్ళు నిర్మాణం చేపడుతుంటే ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడరా? మరి ఎమ్మెల్యే గారు ఇంత పోయి మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే ప్రజల్లో ఒక అనుమానం కలుగుతుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడకపోతే అనుమానాలు వస్తున్నాయి. 2024 ఉప ఎన్నికల్లో గౌరవనీయులు ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉప ఎన్నిక ప్రచారంలో వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఇచ్చిన హామీ యొక్క వీడియో ఇది, దయచేసి వినండి. రేపు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈ కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా కేటాయిస్తాం. కేటాయించడమే కాదు, మీ దీవెనలతో ఎంపీగా సునీతా మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గారు గెలుస్తారు. ఇది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అత్యంత ఖరీదైనటువంటి భూమి మాత్రమే కాదు, కీలకమైనటువంటి ఆర్మీ ఆధీనంలో ఉండేటువంటి భూమి కూడా పక్కనే ఉంటుంది. బోయినపల్లి మార్కెట్ యార్డు పక్కనే ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పుడు తాజాగా ప్రైవేటు సంస్థ నిర్మాణాలు చేపట్టడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇదే భూమి వ్యవహారానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులను కలిసినటువంటి
ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. 8,000 ఇందిరమ్మ ఇల్లు అంటే 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా రాష్ట్ర మంత్రులు పొంగులేటితో పాటుగా సీతక్క వీరిద్దరు కూడా ఓకే చెప్పడం జరిగింది. సో వారు సానుకూలంగా హామీ కూడా ఇచ్చారు అని ఎమ్మెల్యే చెప్పినటువంటి తర్వాత ప్రైవేటు భూమిగా ప్రభుత్వ భూమి ఏ విధంగా మారిపోయింది, ఇప్పుడు అక్కడ ఏం నిర్మాణాలు సాగుతున్నాయి, ప్రధానంగా వీటి వెనకాల బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆరోపణ. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ హంగామా సృష్టించారు. 400 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారిందంటూ ప్రశ్నిస్తూనే రెవెన్యూ మంత్రి స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా బీజేపీ నేతలు అధికారులపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రికి 50 కోట్లు ఎమ్మెల్యేకు 5 కోట్లు ముట్టినట్లుగా క్రిషాంక్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద చూడాలి, కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ భూ వివాదం మాత్రం తాజాగా బీఆర్ఎస్ నేతల హంగామా తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో.